ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. SPCAలో చేపట్టిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. మహిళలు స్వశక్తితో ఎదగాలి. కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప. కాకినాడలో ఘనంగా మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ. చేరువ కార్యక్రమం ద్వారా ప్రజలతో సత్సంబంధాల మెరుగుకు చర్యలు. జిల్లా SP బిందు మాధవ్ స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక నాగమల్లితోట జంక్షన్ వద్ద గల SPCA కేంద్రం వద్ద CC రోడ్లు, డ్రైన్లు, పశువుల షెడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే పంత నానాజీ, MLC కర్రి పద్మశ్రీ కూడా చైర్మన్ తుమ్మల రామస్వాములు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.72 లక్షల కూడా నిధుల ద్వారా CC రోడ్డు, పశువుల షెడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో జంతు నివారణ సంస్థ మరింత అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ కూడా వైస్ చైర్మన్ భావన, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలేశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జంతు నివారణ సంస్థ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి మోసుకోవడానికి మెన్ పవర్ ఈ రోజుల్లో చాలా కష్టమైపోతా ఉంది. మెన్ పవర్కి చాలా ఎక్కువ డబ్బు అవుతుంది. దానివల్ల రోడ్లు కూడా నిర్మించి దగ్గరికి వెళ్ళా మనం విజిటర్ వచ్చినా కానీ ఒకవేళ ఏదైనా మెటీరియల్ వచ్చినా కూడా దగ్గరికి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. మెయిన్ శుభ్రత, ఇక్కడ కావాల్సింది శుభ్రత. దానికి తగిన స్టాఫ్ని ఆమె ఇస్తానని చెప్పారు కమిషనర్ గారు. చాలా కృతజ్ఞత దానికి. అలాగే ప్రధానంగా నేను ఇందులో డ్రైన్స్ ఇంక్లూడ్ అయ్యలేదో నాకు ఐడియా లేదు. డ్రైన్ ఇంక్లూడ్ అయితే మటుకు డ్రైన్స్ చాలా మంచిది. డ్రైన్ లేకపోతే డ్రైన్ ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి ప్రతిదానికి కూడా స్టాఫ్ ఇస్తానందుకు చాలా సంతోషిస్తా ఉన్నాను. గోసేవ చేసుకోవడం అన్నది అందరికీ పుణ్యం. దీన్ని కొంచెం వైడ్ పబ్లిసిటీ చేసి, ఎందుకంటే అనేక మంది దాతలు ఉన్నారు నిజంగా కూడా ఎలా చేయాలో ఏంటో తెలియదు. అది ఎలా చేయాలి ఏంటి అన్నది మనం కూడా మీ ద్వారా, మీడియా ద్వారా, వ్యక్తుల ద్వారా డ్రైన్స్ కానీ, ఫ్లోర్ కానీ, షెడ్స్ రెనోవేట్ చేయడం కానీ, 2 షెడ్స్ కూడా పెట్టడం కానీ, అన్ని పని మనం కూడా నుంచి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ గారు అది నుంచి అప్రూవల్ చేయడం జరిగింది. సో ఆ పని కొద్దిగా లీగల్ హర్డల్స్ వచ్చినాయి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టేట్ దట్ వీ వన్ దట్ లీగల్ హర్డల్. అప్పుడు ఇది ఏం లేదు. సో మనం ఇప్పుడు వార్ మోడ్లో ఈ పని మొదలు పెడదాము. ఒక 2 monthsలో జూన్ ఎండ్ వరకు ఒక టార్గెట్ పెట్టేసి అన్ని పని కంప్లీట్ చేసేస్తాము. ఇక్కడ చాలా స్టెబిలిటీగా వస్తుంది. తర్వాత ఫాడర్ కానీ అన్నీ, నేను శానిటేషన్ స్టాఫ్ కూడా ఇక్కడ పెంచుతాను. ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా పర్మనెంట్ సిస్టమ్ కానీ చూసి అదే ఇక్కడ మొదలు పెడతాము. మన రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు, అలాగే కలెక్టర్ గారు కానీ, మాకు కూడా వైస్ చైర్మన్ భావన గారు, MLC పద్మశ్రీ గారు, వీళ్ళందరూ కూడా దీన్ని ఏదో ఒక మంచి
కార్యక్రమంగా గోవులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వర్షాకాలం అయితే మరీ ఇబ్బంది పరిస్థితులు ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకుని పర్మనెంట్గా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు అడిగిన వెంటనే కౌడా నుంచి చైర్మన్గా నేను కానీ వైస్ చైర్మన్ భావన గారు కానీ వెంటనే బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసి 2,60,00,000 రూపాయల నిధులు కేటాయించి 3 పనులుగా 3 విభాగాలుగా ఇక్కడ ఏదైతే ఉపయోగపడుతుందో ప్రజలందరూ ఏమడుగుతూ ఉన్నారో ఈ సేవలను ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారో వారందరూ అభిప్రాయాలు తీసుకుని ఇక్కడ పర్మనెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. నానాజీ గారి ఆధ్వర్యంలో త్వరలోనే దీన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వయం ఉపాధికి అందిస్తున్న కుట్టు శిక్షణ మహిళలు సద్వినియోగించుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రజప్ప కూడా చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి నాయుడులు పిలుపునిచ్చారు. సామలకోట మండలం పనసపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణా తరగతులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, జనసేన నాయకులు రాఘవ, లక్ష్మణ్, డైరెక్టర్ పింకే వెంకటేష్ బాబు, పెద్దాపురం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఈరోజు మన కుట్టుకూలీల జాకెట్లు కానీ ఏది కుట్టించుకోవాలన్నా కుట్టుకూలీ కూడా చాలా ఎక్కువైపోయింది ఈరోజు. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉన్నారు, టైలర్స్ తక్కువగా ఉన్నారు. ఈ టైలరింగ్ వృత్తి కూడా ఎందుకంటే రెడీమేడ్ షాపులు వచ్చి టైలరింగ్ వృత్తి కూడా కనుమరుగైపోతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో ఈ కుట్టు మిషన్లో ఆడవారు అందరికీ ఇవ్వాలి. వారే నేర్చుకుంటే కనీసం మనం గ్రామం అందరికీ కొట్టకపోయినప్పటికీ, మనం వ్యాపారం చేయకపోయినప్పటికీ కనీసం మన ఇంట్లో పిల్లలకి, మన తల్లిదండ్రులకి మన బట్టలు మనం కుట్టుకున్న కనీసం సంవత్సరానికి మనకి 10,000 నుంచి 20,000 రూపాయలు మన సొంతంగా ఈరోజు మనకు తెలియదు. అప్పుడు ఒక 500 ఇవ్వడం వల్ల తెలియదు. కానీ కనీసం ప్రతి కుటుంబానికి మన పిల్లలకు మన బట్టలు కుట్టించడానికి కనీసం 10,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది ఓన్లీ టైలరింగ్. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులు రాజప్ప గారు అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఏదైతే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని 90 రోజుల పాటు శిక్షణ తీసుకుని ఎవరైతే క్రమం తప్పకుండా ప్రతిరోజు హాజరవి ఒక క్రమశిక్షణతో ఈ శిక్షణ తీసుకున్నారో వారందరికీ కూడా ఉచితంగా మెషిన్ ఇవ్వడానికి శాసనసభ్యులు కానీ ఎండిఓ గారు కానీ మీకు అందరికీ సహకారం అందించడానికి. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజును యువత ఆదర్శంగా తీసుకోవాలని క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు బుజ్జిరాజు పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళా వేదిక క్షత్రియ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళా వేదిక సంఘం కార్యదర్శి పంపన దయానంద్ బాబు స్వాగతం పలికారు. సంఘం ఉపాధ్యక్షులు ఎస్పీఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి ముఖ్య అతిథిగాను, సంస్థ గౌరవాధ్యక్షులు కర్రి భామిరెడ్డి విశిష్ట అతిథులుగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు బుజ్జిరాజు, కర్రి భామిరెడ్డి, గణపతిరాజు, జోగి జగన్నాథరాజు, మర్ని జానకిరామ్ చౌదరి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు రామలింగరాజు, భామిరెడ్డి, పంపన దయానంద బాబులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు, త్యాగమూర్తులను విస్మరించకుండా వారి యొక్క చరిత్రలను నేటి యువత తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీవీఎస్ రెడ్డి, పి పేరయ్య శాస్త్రి, ఎం బాలప్రకాష్, టి నూకరాజు, కె పుల్లారావు, పిసిహెచ్ సత్యనారాయణ, డి రామసత్యనారాయణ, ప్రసాద్, రామకృష్ణ, దక్షిణమూర్తి, చార్మినార్ వర్మ, నారాయణరాజు, సత్యనారాయణరాజు, రమణరాజు వర్మ, ఎస్వి రమణ, భానుప్రకాష్, సోమయాజులు శాస్త్రి, సత్యమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు తరతరాలకి భావి తరాలకి కూడా ఎంతో అవసరం అని చెప్పి ప్రతి సంవత్సరం ఆయన్ని నిత్య స్మరణీయుడు. ప్రతిసారి ప్రతి వర్ధంతి రోజున, జయంతి రోజున తలుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆనాడు అప్పుడే మన దేశం ముందుకెళ్ళడానికి, ఆ స్ఫూర్తితో ముందుకెళ్ళడానికి, అందరికీ భావి తరాలకు కూడా తెలియడానికి ఎంతో అవకాశం ఉంది. అంచేత ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నిర్వహిస్తున్న అందరికీ ప్రత్యేకంగా అందరికీ అభినందనలు, మనకు మనం శుభాకాంక్షలు తెలుసుకొని మనం అభ్యున్నతి చెందాలి. అల్లూరి సీతారామరాజు గారికి
ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహానికి ఇక్కడ అల్లూరి సీతారామరాజు కళా పరిషత్తు మరి క్షత్రియ పరిషత్తు ఉభయులు అందరూ కూడా ఇక్కడ నివాళులు అర్పించడానికి ఇచ్చేశారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. మన కాకినాడ పట్టణం నడిబొట్టిన ఇక్కడ విగ్రహం నిర్మించుకోవడం జరిగింది. నేను గౌరవ అధ్యక్షుడిగా ఆ టైంలో ఇక్కడ ఈ కాంస్య విగ్రహం నెలకొల్పాం. చాలా సంతోషం. అటువంటి ఈ కాంస్య విగ్రహం ఇక్కడ ఉందంటే నిజంగా రాబోయే తరాలందరికీ కూడా ఆయన సీతారామరాజు ఏం చేశారు ఏంటి అన్నది కూడా పాఠ్య పుస్తకాల్లో. ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరిచే దిశగా చేరువ కార్యక్రమంతో కొత్త అడుగులు వేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివిధ వ్యాపార వర్తక సంఘాల అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు, ఫేక్ కాల్స్, యూట్యూబ్ బెదిరింపులు, ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్ దొంగతనాలు, నకిలీ వ్యాపారాలపై వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివిధ అసోసియేషన్ల సభ్యులు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ప్రజలతో పోలీసులకు సంబంధాలు బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పోలీసుల సేవలు, పనితీరుపై తెలుసుకోవడం కోసం ఈ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భద్రతతో పాటు పోలీసుల సేవా దృక్పథాన్ని మెరుగుపరచడం, పోలీస్ ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడమే లక్ష్యంగా సాగిందని తెలిపారు. కాకినాడ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి 24 కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పరిపాలన ఎంజేవి భాస్కర్రావు, అదనపు ఎస్పీ ఆర్ఎస్ శ్రీనివాసరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పెద్ది రత్నాజీ, గ్రంథి బాబ్జీ, వివిధ వ్యాపార వర్తక సంఘాల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంకెవరో ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన తర్వాత రోజున వాళ్ళ ఆవిడ డెలివరీ ఉందట. ఇప్పుడు ఈ వీడియో కానీ ఆవిడకి షేర్ చేస్తే నాకు బిడ్డను చూపించారండి, నేను ఆత్మహత్య చేసుకుంటానని వచ్చాను నా దగ్గరికి. ఇద్దరిని కూడా ఫార్చునేట్లీ వీ కుడ్ గెట్ దెమ్. ఎక్కడో రాజస్థాన్ బోర్డర్లో ఎవరో స్లమ్ డ్వెల్లర్, పెద్దగా చదువు కూడా లేదు ఆయనకి. ఆయనతో వచ్చి అని ఇంగ్లీష్లో ఒక ఆడపిల్ల ఫోటో పెట్టుకొని మాట్లాడితే ఈయన పక్క నుంచి నమ్మేశారు. సో అట్లా డబ్బులు ఇచ్చి లాస్ట్ మినిట్లో మా దగ్గరికి రావడం వల్ల ఏమవుతుందంటే పట్టుకోవడం ఇంకా కష్టమైపోతుంది. మీ డబ్బులు పోతాయి, డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తారు ఈ లోపల వచ్చినవన్నీ. ఇట్లా కాకుండా ఇంకా కొత్తగా ఈ మధ్యన జరుగుతున్నవి డిజిటల్ అరెస్ట్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ కూడా 1-2 సార్లు మీటింగ్స్లో చెప్పడం జరిగింది దీని గురించి. మీకు కాల్ చేసి మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, ఎన్సిబి నుంచి కాల్ చేస్తున్నాము. ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, లేదా FBI, CIA ఏమేమో చెప్తారు. మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, మిమ్మల్ని ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేసేస్తారు. కాసేపట్లో మిమ్మల్ని ఇంట్లో నుంచి అరెస్ట్ చేస్తారు. డిజిటల్గా మీ అరెస్ట్ అయిపోయింది, మా సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన వీడియో కాల్లో మీతో మాట్లాడతారు అని చెప్తారు. ఆయన ఏదో ఒక అద్దెకి తెచ్చుకుని యూనిఫామ్ వెనకాల గ్రాఫిక్స్లో పెట్టిన లోగో పెట్టుకుని కూర్చుంటాడు. ఆయన కూడా పనికిమాలిన భాషలో మాట్లాడతారు. వాళ్ళకి ఎవరికి సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. బట్ మనలో ఫియర్ సైకోసిస్ వల్ల వీ టెండ్ టు మిస్ ద పాయింట్. మనం కంగారు పడతాం. మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి, మీ పేరు చైల్డ్ పోర్నోగ్రఫీలో వచ్చింది, మీ అకౌంట్ ఎక్కడో ఫ్లాగ్ అయింది, మీ పేరుతో వెపన్స్ కొన్నట్టు మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాయి. ఇట్లా ఎవరైనా యూజువల్లీ భయపడే మాటలు చెప్తారు. డ్రగ్స్, వెపన్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఎవరికైనా భయమే కదా. అవి చెప్పి కాసేపు మీరు భయపడిన తర్వాత అయ్యో మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించట్లేదే అండి అనగానే అమ్మయ్య నాలో మంచి మనిషిని కనిపించాడు అనుకుంటాం. వెంటనే ఏమంటారంటే మీ అకౌంట్ క్లియర్ చేయాలంటే మీరందరూ బిజినెస్ పీపుల్ కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ అన్ ఐడి, యూఐడి ఏదో అంటారు. ఒక ఏంటిదండి యూటీఆర్ నంబర్, కరెక్ట్. ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ నంబర్. ఇట్లా మీ యూటీఆర్ నంబర్స్ ట్రాన్సాక్షన్తో ఫ్లాగ్ అయ్యాయి. అది క్లియర్ అయిపోవాలంటే మీరు కొన్ని డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ నెంబర్, ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ చూపించి ఇది మీ దగ్గర నుంచి జరిగింది కాదు అని ఎస్టాబ్లిష్ చేస్తామని ఇట్లా ఏదో. మెయిన్ రోడ్లో గల శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జయంతిని వివిధ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయంలో బుధవారం వాసవి మాత జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నేపథ్యంలో కనికా పరమేశ్వరి దేవాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్రంథి బాబ్జీ, కాకినాడ జిల్లా అధ్యక్షులు పులవర్తి కుమార్, వాసవి క్లబ్ కాకినాడ అధ్యక్షులు గునుపూడి సతీష్, YMEA అధ్యక్షులు చెక్క ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారికి మేల్కొల్పు పాడారు. అనంతరం వాసవి మాత మూల విరాట్ను పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించి ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు. మహిళలచే ఉయ్యాల కార్యక్రమం చేపట్టారు. అమ్మవారికి కుంకుమార్చన, వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా సమసభ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి యక్కల ప్రసాదరావు, కోశాధికారి గ్రంథి దిలీప్, అద్దేపల్లి గంగరాజు, పాబోలు పున్నయ్య, వాసవి క్లబ్ కాకినాడ సభ్యులు సత్యకుమార్, కాళీ, దంగెట్టి సతీష్, దేవాలయం ట్రస్టీలు బచ్చు నాగప్రకాష్, పాబోలు నాగేంద్ర, వెంకట సుబ్బారావు, గ్రంథి వెంకటేశ్వరరావు, పేరూడి కాశీ విశ్వనాథన్, సర్పవరం వాసవి క్లబ్, పనసపాడు ఈ కనెక్ట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా వయస్సులకు ఒక రకమైనటువంటి గర్వకారణం. దీనికి ప్రభుత్వం కూడా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా సహకరించారు. ఈ ఫంక్షన్ ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలనేటువంటి దృష్టితోటి అందరూ కూడా చేస్తున్నారు. అలాగే మన కాకినాడలో కూడా ఆర్యవైశ్య సంఘాలకి అనుబంధంగా ఉన్న సంఘాలు అన్నీ కూడా ఇప్పుడే మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. అన్ని సంఘాలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళందరికీ, వయస్సులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఆ వాసవి కన్యకా పరమేశ్వరి వారి జయంతి సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మరియు జిల్లాల అన్నింటిలోని కూడా అమ్మవారి జయంతి ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నారు. అలాగే ఆ విధంగా కాకినాడ జిల్లాలో అన్ని మండలాల్లోని ఆర్యవైశ్య మహాసభ తరపున అమ్మవారికి చీర సారీ పంచిపెట్టడం జరిగింది. అలాగే కాకినాడలో వాసవి క్లబ్బు, ఏవోగా మరియు అన్ని యొక్క VLA వాసవి లేడీస్ అసోసియేషన్ అన్ని సంస్థల తరపున కూడా ఆ కాకినాడ అమ్మవారికి చీర సారీ సమర్పించడం జరిగింది. ఈ విధంగా కాకినాడ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సంఘానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మన కులదేవత అయినటువంటి అమ్మవారి జయంతి సందర్భంగా కాకినాడలో ఉన్న ఆర్యవైశ్య సంఘాలు అందరూ కలిపి అమ్మవారికి చీర సారీ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మా కాకినాడ పెద్దలైనటువంటి శ్రీ గ్రంథి బాబ్జీ గారి ఆధ్వర్యంలో కాకినాడలో ఉన్న సంఘాలన్నీ కూడా భైమి అనుకోండి, ఆర్యవైశ్య మహాసభ అనుకోండి, అవోగా అనుకోండి, వాసవి క్లబ్ అనుకోండి, అందరూ కూడా కలిసికట్టుగా అమ్మవారికి ప్రార్థించి అమ్మవారికి ఇవాళ రోజున అన్నీ కూడా సమర్పించడం జరిగింది. దీంట్లో అధిక సంఖ్యగా మన ఆర్యవైశ్యులు అందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకోవడం, ఆవిడ కృపను తీసుకోవడం అన్ని బాగా జరిగింది. దీనికి ముఖ్యంగా మీడియా వారు కూడా బాగా సహకరించారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాసవి మాత జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని కాకినాడ గోకులంలో వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో 102 మంది మహిళలచే ఉచిత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ మధురానగర్లో గల గోకులం వాసవి సేవా సంఘం వారి అనుబంధ సంస్థ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి, హిమబిందు దంపతుల సౌజన్యంతో ప్రోగ్రాం చైర్మన్, వాసవి సేవా సంఘ అధ్యక్షులు తేలికుంట సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో 102 మంది మహిళలచే ఉచిత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 102 మంది మహిళలు పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి, హిమబిందు దంపతులను సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వాసవి సేవా సంఘం అధ్యక్షులు తేలికొంట సుబ్రహ్మణ్యం దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి నూతన వస్త్రాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాసవి సేవా సంఘం సెక్రటరీ ఆకే వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సాయిరాం, పాస్ట్ ప్రెసిడెంట్స్ శంకర్, నాగేంద్ర, వాసవి మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్ రమాదేవి, సెక్రటరీ టిఎస్ భాను, ట్రెజరర్ ఆకే పద్మజ, మెంబర్లు దంపతులు అనంతలక్ష్మి, చక్కా సుబ్బలక్ష్మి, దొంతుల లక్ష్మి, నాగమణి, రత్నకుమారి, పెద్ద సంఖ్యలో మహిళా మండలి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి దయాదాక్షిణ్యం ఇప్పుడు అందరి కరుణా కటాక్షం ఈ కార్యక్రమానికి సహకరించిన గోకులం మురళీ గారికి,
మిగిలేసరికి మాకు ఇది ఒక 10వ సంవత్సరం నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇక్కడ. ఆర్యవైశ్య సేవా సంఘం తరఫున 10 సంవత్సరాలు వాసవి మహిళా 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్యుల కులదేవత వాసవిదేవి పుట్టినరోజు సందర్భంగా 102 మంది స్త్రీలచే కుంకుమార్చన చేయడం జరిగింది. అందుకు ఎంతో ఆనందం. పాక్ భారత్ యుద్ధ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు సెంటర్లలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ సర్పవరం జంక్షన్లో కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ఎల్వి కుమారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కుమారి మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో దాడులు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా మెలగాలి అనే దానిపై అవగాహన కల్పించారు. డిప్యూటీ తహసీల్దార్లు రావు కళ్యాణ్ చక్రవర్తి, కాకన సురేష్, ఆర్ఐ భవానీ, వీఆర్ఓలు తమనదొర, కేవీవి సత్యనారాయణ, సిహెచ్ చిన్న, టి రామకృష్ణ, పి తాతారావు, నున్న సత్యనారాయణ, భవానీ, రామకృష్ణ, కార్యాలయ సిబ్బంది ఉమా, శ్రీనివాసరావు, వీఆర్ఓలు, కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమర్థనలు ఉంటాయి, తప్పకుండా మనకి అలారం ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు తెలియజేయడం జరుగుతుందో అవన్నీ కూడా మేము తప్పకుండా మీడియా ద్వారా అయితేనే మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. జస్ట్ ఇది ఒక ముందస్తుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధం అనివార్యమైతే దేశ పౌరులు కూడా త్యాగాలకు సిద్ధం కావాలని భారతీయ వాయుసేన విశ్రాంతి ఉద్యోగి ఎస్ శ్రీ నగేష్ పేర్కొన్నారు. రమణపేటలో అడవాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుద్ధం పౌరుల బాధ్యతపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఇప్పటికే మన సైనికులు ధ్వంసం చేయడం జరిగిందని, ఈ ఆపరేషన్కు సింధూరా అనే నామకరణం చేస్తారని అన్నారు. యుద్ధం వస్తే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో యుద్ధ పరిణామాలుండే అవకాశం ఉందని, దక్షిణాది రాష్ట్రాలకు ఆ ఇబ్బంది ఇది ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, పెండెం శ్రీదేవి, రవిశంకర్ పట్నాయక్, దొంగ రామ సత్యనారాయణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, అడబాల సత్యనారాయణ, ఓం నమ శివాయ, శ్రీష తదితరులు పాల్గొన్నారు. టూరిస్టులని అంటే పెళ్ళి అయిన జంటనగూడలో కూడా ఒక భర్తను కాల్చడం కూడా జరిగింది. అలాగా 20 మందిని వాళ్ళు ఉగ్రవాదులు పొట్టం పెట్టుకోవడం జరిగింది. దాని మీద ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్ కూడా యుద్ధం వచ్చే పరిస్థితులు రోజు రోజుకి బలపడుతున్నాయి. అందులో భాగంగా మనం యుద్ధం వస్తే ఏ జాతి తీసుకోవాలనేది మాక్ డ్రిల్ నిర్వహించమని కేంద్ర ప్రభుత్వం హోంశాఖ అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం చేసింది. మనం కోస్తా ప్రాంతంలో ఉన్నాం, అంటే సముద్రం వారిని ఉన్నాం కదా, అంటే మనకు కూడా ఇప్పుడు వైజాగ్, బాంబే, ఇలా మన కాకినాడ, బాపట్ల, ఇటువంటి మద్రాసు ఇటువంటి సెంటర్లు కొద్దిగా తీవ్రవాద ప్రమాదం ఉంది కాబట్టి మాక్ డ్రిల్ నిర్వహించమని చెప్పడం జరిగింది. వీరు నగేష్ గారు, వీరు ఎక్స్ మాజీ సైనిక ఉద్యోగం, వీరు మన యుద్ధం వస్తే ఏం జాతి తీసుకున్నది చెప్తారు. ఇప్పుడు మన ఆంధ్రాలో ఓన్లీ విశాఖపట్నం, ఎందుకంటే మన నేవీ ఉంది, నేవీ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్ ఉంది అక్కడ, నేవల్ది పెద్ద కమాండ్ అనమాట. తర్వాత బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్, సూర్యలంక అంటారు దాన్ని, పెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. మరి ఈ రెండింటికి మాత్రం సెన్సిటివ్ ఏరియాస్ అని పెట్టాడు అనమాట. ఈ 2 ఏరియాల్లోనూ జరుగుతుంది. ఒకవేళ అంటే లోపలికి రాకూడదని ఏమీ లేదు. ఇవాళ రేపు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యుద్ధం అవుతుంది. అంటే మనుషులు కవాత్ చేసుకుని లోపలికి వచ్చి కొట్టే పరిస్థితి లేదు. మిజైల్స్ వేయడం, బాంబులు వేయడం విమానాల ద్వారా ఇటువంటివన్నీ చేస్తుంటారు. అయితే బార్డర్లో ఎలా ఉంటుందంటే మీకు అక్కడ ఇది ఉంటుంది, ఒక డీ లాగా ఉంటుంది అనమాట. దాని ఎదురుగుండా ఇక్కడ కొడితే ముల్తాను, ఇక్కడ రాహోరు, ఇక్కడ రావలపిండి అని పేర్లు ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి మా వాళ్ళు కొట్టారంటే వెళ్ళి ఆ బాంబు అక్కడ పడుతుంది, మిజైల్ అక్కడ వెళ్ళి పడుతుంది అండి. ఏం ప్రాబ్లం లేదు, మనిషి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ని కొట్టాలి అంటే మా ఎయిర్ ఫోర్స్ ఉపయోగపడాలి. ఎయిర్ ఫోర్స్ ఏంటంటే ఎయిర్ ఫీల్డ్ రన్వే కొట్టేస్తారనమాట. రన్వే కొట్టేస్తే విమానాలు ఎగరలేవు, ఎందుకు పనికిరావు. అది F-16 అవ్వచ్చు, F-35 అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఎటువంటి విమానం కూడా పనిచేయదు. అంటే రన్వే మీద బాంబులు వేస్తారనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే మనకి ఇప్పుడు బార్డర్లో సైనికులు అందరూ కాపలా కాస్తారు, మీకు అర్థమైందా? మరి వాళ్ళు విలేజెస్ అంటే పల్లె ప్రదేశాలు
పట్టణాలు నగరాల్లోకి వస్తే ఏం చేస్తారు మీరు? 5 నెలలు ఆడ శిశువును హత్య చేసి నూతిలో పడేసిన ఒక అమానుష సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పిఠాపురంలోని జగ్గే చెరువు కాలనీలో ఒక ఇంట్లో ఈ సంఘటన జరిగింది. పెద్దపాటి సతీష్ శైలజలు ప్రేమ వివాహం చేసుకుని స్థానిక జగ్గే చెరువు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి 5 నెలల వయసు కలిగిన పాప ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లో సతీష్ శైలజ దంపతులు పాపతో కలిసి నిద్రిస్తుండగా మరొక గదిలోనూ డాబా పైన బంధువులు పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పాపకు పాలు పట్టడానికి తల్లి శైలజ చూడగా పాప కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు బంధువులు కలిసి వెతుకుతుండగా ఇంటి ముందు పసుపు కుంకుమ నిమ్మకాయలు కనిపించాయి. ఇంటి ఆవరణలో ఉన్న నూతిలో పసికందు మృతదేహాన్ని వారు గమనించారు. ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసినట్లు చూపించి ఒక పథకం ప్రకారమే పసికందును హత్య చేసుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి కాకినాడ జిల్లా ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, పిఠాపురం సిఐ జి శ్రీనివాస్, పట్టణ ఎస్ఐ మణికుమార్ పరిశీలించారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించింది. అలాగే డాగ్ స్క్వాడ్ ను కూడా రప్పించారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్ తెలిపారు. సాయంత్రం భోజనం చేసేసి డాబా ఎక్కేసామండి. డాబా ఎక్కేస్తే మా అబ్బాయి గబగబా 1 గంటకి పైకి వచ్చేసాడండి. పైకి వచ్చి పెద్దమ్మ పిల్ల కనిపించలేదు, చింతల్లి కనిపించలేదు అని అన్నాడండి. చింతల్లి కనిపించకపోతాం ఏంట్రా అని మా ఆయన నేను కిందకు వచ్చేసామండి. ఫోన్ చెయ్యి నా సెల్లకి, మా అన్నయ్యకి గట్రా ఫోన్ చేయాలి నేను అందండి. నేనేమో ఫోన్ చేసుకుంటా ఫోన్ చేస్తానండి. అదేమో సైలెన్స్లో పెట్టేసిందండి. ఫోన్ సైలెన్స్లో పెట్టేసలేకి ఎక్కడ ఉందని నిలుక్కుంటూ తిరుగుతున్నానండి. తిరిగేలేకి ఆ సెల్ ఏం చేసిందండి, గోడ అవతల ఉందండి సెల్. అది మా తోటకోళ్ళండి, అన్నవరం ఉందండి. అన్నవరం ఇక్కడ ఉంది సెల్ అనేలేకి అక్కడ నాకు సెల్ కావాలనేలేకి మా ఆయన గబగబా వెళ్ళి సెల్ తీసుకుని వచ్చాడండి. తీసుకుని వచ్చేలేకి అందరికీ ఫోన్లు చేసామండి. అసలు ఏంటి గబగబా అని లోనికి వెళ్ళి చూసేలేకి పిల్లలేదండి. అసలు ఏం జరిగిందిరా ఏంటంటే, అమ్మ శైలజ పిల్లకి పాలు ఎడతారనేలేకి చెయ్యేమో తడివేలేకి చింతలు కనపడలేదు పిన్ని పెద్దమ్మ అనేలేకి ఎలా జరిగింది ఏంటి అనేలేకి ఇలా జరిగిందండి. పిల్లలు మరి ఎవరు తీసుకెళ్ళిపోయారో కూడా తెలియలేదండి. మేము గబగబా బయటకు వచ్చేసేలేకి పసుపు కుంకుమ నిమ్మకాయ పెట్టేసి ఉన్నాయండి. మరి ఆ సంగతి ఎవరు చేసారో కూడా మాకు తెలియదండి. అద్దరు కూడా తలుపులు కొడితే ఏమైందో ఏటని కాల్ చేసి రాలేదండి. మాకు ఏమైందమ్మా అంటే ఏడుతున్నాడు కానీ చెప్తలేదండి. అసలైంది ఏట్రా అసలు ఎందుకు వచ్చో ఏంటి అన్నానంటే, ఇలా పిల్ల కనపడతలేదు అత్త, పిల్ల కనపడతలేదు అత్త, పిల్ల కనపడతలేదు అత్త, ఎవరు తీసుకురా తెల్లదత్త అనేసి అంటున్నాడండి. అని పిల్ల కనపడపడం ఏంటి పదండి వెళ్ళొచ్చు అనేసి మా ఆయన గారు మేము మా తోటగాళ్ళు అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి మామూలు బళ్ళు మీద వచ్చేసామండి. అక్కడికి వచ్చి చూస్తే పిల్ల లేదండి. పిల్ల ఏమో తల్లి ఏమో ఏడ్చేస్తుంది ఇక్కడ దొండరేసి. ఆ పిల్లని తీసుకొని అలాగా వాళ్ళ ఇంటికాసి వెళ్తే అక్కడేమో నిమ్మకాయలు పసుపు కుంకాలు ఇవన్నీ ఉన్నాయండి. పిల్ల కనిపించలేదు, ఇవన్నీ ఉన్నాయి. పిల్లని ఎవరో తీసుకుపోయారు అయితేనేసి గబగబగా మా ఆయన గారిని కట్ట వీళ్ళందరిని ఎత్తమంటే ఆ తుప్పల్లో కట్ట తిరిగి నెతుకుతుంటే అయ్యో పక్క ఒక ఆవిడ ఎలాగో లైట్ వేస్తా చూస్తే మామూలుగా బావిలోనే ఉందండి అమ్మాయి. పాప అందులో ఉందండి. ఉంటే పాపం అప్పటికే మా ఆర్బస్ గారు ఆయన గారు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసారండి. అది కానిస్టేబుల్ అందరూ వచ్చారండి. వచ్చి ఆయనే దిగి తీసారండి. కానిస్టేబుల్ తీసి చూసామండి. అప్పుడే పిల్లల్ని కూడా చూపించలేదండి సరిగ్గా. నాకు పట్టుకుని ఏడ్చేస్తున్నాం అనేసి చూస్తే ఐదో జట్లు గట్ట వేసేసి ఉన్నాయి. బొట్లు వేయో రంగు బొట్లు వేయో ఉన్నాయండి. ఆ పిల్లకి ఆ నీటిలో ఉన్నాయి సార్, బొట్లు పోలేదండి. ఆ బొట్లు అలాగే ఉన్నాయి ఆ పిల్లకి. ఇదేంటి పిల్లకి తల లేపనేది అయితే ఎంత బీగా నొసలంతా బిగిసిపోయి వాసిపోయినట్టుగా అయిపోయింది. ఇదేంటి ఎలా చేశారంటే మాకు ఇవ్వలేదండి పిల్లల్ని గబగబా. కాకినాడ రూరల్ చిడిగ గ్రామంలో సుమారు 8.5 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రారంభించారు. మంచినీటి ట్యాంకర్, పశువుల త్రాగునీరు తొట్టులు, పశువుల షెడ్ను ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. చిడిగ గ్రామంలో జనసేన నాయకులు మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి ట్యాంకర్, పశువుల త్రాగునీరు తొట్టులు, పశువుల షెడ్ను ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించేందుకు రాగా కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచినీటి ట్యాంకర్ను, పశువుల త్రాగునీరు తొట్టులు, పశువుల షెడ్లను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ వేసవిలో మనుషులతో పాటు పశువులు, పక్షులకు దాహార్తిని తీర్చేందుకు తమ పార్టీకి చెందిన మహేష్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మహేష్ సేవలను ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ పశుపక్షాదులను కూడా త్రాగునీరు అందించేందుకు రావాలని ఎమ్మెల్యే నానాజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, బాసంశెట్టి శ్రీనివాస్, అచ్యుతరామయ్య, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందో, రాయుడు దుర్గాప్రసాద్, మేడిశెట్టి రాంబాబు, ఎంపీడీఓ పసుపులెట్టి సతీష్, పంచాయతీ సెక్రటరీ గోవిందరాజు, అధికారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాలన్నింటికి శాశ్వతంగా మంచినీరు రోడ్డు లేకుండా చేసి ఒక ఆలోచన నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కానీ నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. మేము వచ్చిన తర్వాత 1.5 లక్షలు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు చేయని పనులు 1.5 లక్షలు పెట్టి చీడికి గ్రామంలోనే రోడ్డు రైళ్లు నిర్మాణం చేసి అలాగే వాటర్ పైప్ లైన్ కూడా అట్లాగే
ముఖ్యమంత్రి గారికి పశుపక్షాదుల మీద కూడా ఎంత ఇదంటే ఆలోచించండి. పశువుల కోసం అందరికీ ఎంతమంది అడిగితే అంతమందికి శాలలు ఇవ్వమన్నారు. అవసరం స్థలం ఉన్నవాళ్ళు, సొంత స్థలం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు శాలలు ఇచ్చాం. ఊళ్ళో ఎన్నిసార్లు ఇచ్చామండి? 3 సార్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇవాళ నీటి తొట్లు, 4 నీటి తొట్లు ఈరోజు ఈ దారి ఉంటా వెళ్ళి దోళ్ళు ఏదైనా ఉంటే ఇలాగ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీరు తాగడానికి ఎండాకాలం ఉన్నది. మంచి ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకం నుంచి వచ్చిన ప్రతి పైసాన్ని కూడా ముఖ్యమంత్రి గారు, ఉపముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం కావాలన్న దాని మీద ఆలోచన చేసి ప్రజలు పడుతూ ఉన్నారు. ఇదివరకు దళారులకి గురించి కానీ వాళ్ళ యొక్క అనునయుల గురించి కానీ ఆలోచించేది గత ప్రభుత్వం. ఈవేళ ప్రజలకు ఏం కావాలని ఆలోచించేది ఈ ప్రభుత్వం. ఆ తేడాన్ని మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. వచ్చినట్టు కనపడతా ఉంది. ఇదే ఫండ్స్, అయ్యే ఫండ్స్ ఆవేళ వచ్చి ఈవేళ వచ్చి ఇవాళ తల్లికి వందనం నువ్వు ఇవ్వట్లేదు ఇస్తానన్నావు. తల్లికి వందనం ఎప్పుడు ఇవ్వాలో చంద్రబాబు తెలుసు. అది మే నెలాఖరులో జూన్లో ఇస్తే స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఈ లోపల ఇస్తే పప్పుచారులో కలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏది ఎప్పుడు చేయాలన్నది ముఖ్యమంత్రికి చెప్పవలసిన స్థాయిని ఇది కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డికి ఎదుగుతున్నాను. ఎక్కడైనా నీకున్న కేసులు అట్లా ఆ కేసుల మీద దృష్టి పెట్టుకుని అట్లా కేసులు వచ్చి ఒకళ్ళు నీ తోటోళ్ళు ఒకళ్ళు బయటకు వస్తూ ఉన్నారు కదా, నువ్వు కూడా ప్రయత్నం చేసుకో తప్ప ఇక్కడ ప్రజలకి మంచి జరుగుతుంటే అడ్డుపడదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ విజయానికి చిహ్నమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. భారతదేశ సైనిక చర్యకు మద్దతు ప్రకటిస్తూ విజయోత్సవం నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జై హింద్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైనికుల పోరాట పటిమతో దేశ కీర్తి ఇనుమడించిందని, సింధూర్ విజయవంతంలో భారత సైనికులందరికీ అండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నిమ్మకాయల వీర గోవింద ఆదిలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పేదలకు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1076వ రోజు పేదలకు అన్నదానం, అదేవిధంగా పేద కుటుంబాలకు 5 కేజీల రైస్ బస్తాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాకినాడ వైస్ ప్రెసిడెంట్ కరి వీరబాబు, ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కడప సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ధర్మం నిలబెట్టే క్రమంలో అర్చకులు, పురోహితులు, వేద పండితుల ప్రధాన పాత్రను పోషిస్తున్నారని, ప్రతి వైదిక కార్యక్రమాల్లో ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ సనాతన ధర్మంపై నడిపించే బాధ్యత మనందరిపైన ఉందని వేద స్మార్త పండితులు బొలుసు అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా కళ్యాణ మండపంలో హిందూ జనసంఘ్ సమావేశం పురోహిత సంఘం నాయకులు ఆకళ్ల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో హిందూ జనసంఘ్ వ్యవస్థాపకులు లక్ష్మీ నరసింహమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టు శ్రీనివాస్ శర్మ, గరిమళ లక్ష్మీ నరసింహశర్మ, శ్రీనివాసాచార్యులు, సాలిగ్రామ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా వేద స్మార్త పండితులు బొలుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ధర్మం నిలబెట్టే క్రమంలో అర్చకులు, పురోహితులు, వేద పండితుల ప్రధాన పాత్రను పోషిస్తున్నారని, ప్రతి వైదిక కార్యక్రమాల్లో ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ సనాతన ధర్మంపై నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన అర్చకులు, పురోహితులు, వేద పండితులు పాల్గొన్నారు. మొట్టమొదట ఇందాక మాట్లాడుతూ మురళీకృష్ణ గారు ఫోటోగ్రాఫర్ని పెద్ద చేయకపోయిందండి. పెద్ద చేయకపోయింది అంటే అక్కడ ఫోటోగ్రాఫర్ 3 లక్షలు తీసుకుంటున్నాడు. బ్రాహ్మడికి ఇచ్చే 15,000 కోసం 20,000 కోసం చాలా ఇబ్బంది పడుతూ 10 రోజుల పాటు దక్షిణ కోసం ఎదురు చూస్తున్నాడు పెళ్లికి చేయించి. అటువంటి దౌర్భాగ్య స్థితి. వాడు 3 లక్షలు చెక్కిస్తే కానీ అక్కడ పెళ్లికి రావట్లేదు ఫోటోగ్రాఫర్. అలాగే ఒక క్యాటరింగ్ వాడు 5 లక్షలు 6 లక్షలు చెక్కు తీసుకుని డబ్బులు తీసుకుని క్యాటరింగ్ పెడుతున్నాడు. పురోహితుల మటుకు ఆ 150 కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే బ్రాహ్మణ బంధువు
వీటన్నింటినీ కూడా సుపరిచితులు అయినటువంటి బ్రహ్మశ్రీ శ్రీ చల్లా శ్రీనివాస వెంకటేశ్వర గారిని సభనుద్దేశించి ఒక మాట మాట్లాడుతారు. దేని వాటికి నలుగురు కలిపి చేసుకోవాలి. ఆ విధంగా మనం ఎదగలంటే ఏదో గవర్నమెంట్ చేస్తుంది అని గవర్నమెంట్ చర్చి కావచ్చు, మిషన్ కావచ్చు, మనకి ఎవరు అడిగినా ఎవరు మనం. ఎందుకంటే మనం సంఘంలో మనం 2-3% నుంచి లేదు కాబట్టి ఈ 3% కోసం గవర్నమెంట్ అయితే మనం ఖర్చు పెట్టదు. అందుకోసం మనం 100 వాడు 10 మంది చేసుకుని నేను వాడికి ₹1 దానం చేసుకుంటే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే బ్రాహ్మణ సంఘాలు కూడా చాలా ఉన్నాయి, అర్చక సంఘాలు ఉన్నాయి. మరి అర్చక సంఘాల వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, లేకపోతే వారిని మనం మోటివేట్ చేయలేదా, ఈ సంఘాలు ఎక్కువైపోవడం వల్ల ప్రాబ్లం వచ్చిందా, ఇదంతా ఒకసారి మనం పునఃసమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన సంఖ్య తక్కువ లేదు, 2% ఉన్నా 3% ఉన్నా రాజకీయంగా మనం చాలా అభివృద్ధిలోనూ ఉన్నాం, రాజకీయంగా లబ్ధి పొందడానికి కూడా మనం ముందే ఉన్నాము. కనుక ఇది ఒక్కసారి సమీక్షించుకొని ఈసారి సమావేశానికి మాత్రం చాలా మంది రావాలి. సరే, హిందూ ధర్మం గురించి మనం చెప్పుకున్నాం. కమందాస్థాలో ఉన్నాం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనే కమందాస్థాలో ఉన్నవాళ్ళు సాయంత్రం 5 పూర్తి చేయకపోతే సేపర్ వాడిని కష్టం చేస్తుంది. ఈవో ₹1,00,000 జీతం, సంవత్సరానికి 60,000 జీతం, సేపర్కి 30,000 జీతం, అర్జునుడు 60,000. ఈ నగర చేస్తే చాలా మంది తెలియదు. అర్జునుడు చాలా మన గ్రూప్లో కూడా ప్రతి చోట ఈ వ్యాపారంలోనే పెళ్లి చేస్తే బాధ్యతలు పోతారు. పెళ్లి చేస్తే బాధ్యత అందరూ ఇచ్చేస్తారా? అసలు కులము అనే పదం మన హిందూ ధర్మంలో కులము అనే పదం. వాజ్పేయి గారు ఒకటే చెప్పారు, 3 ఎంపీలు చూసి కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే పార్లమెంట్లో ఒకటే చెప్పారు, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని చూసి ప్రపంచం అంతా కూడా ఇండియా వైపు చూస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి అని చెప్పారు. ఈ రోజున మన లక్ష్మీ నరసింహమూర్తి గారు కూడా కాకినాడ వచ్చినందుకు, ఇక్కడ మన హిందూ బంధువులు ఎక్కువ రాలేదని మాత్రం మీరు మనసులో మాత్రం ఏమనుకోవద్దండి. రాబోయే మీటింగ్లో ఖచ్చితంగా ఎంతకన్నా ఎక్కువగా మీరు అనుకున్న కళని నెరవేర్చే విధంగా ఒక కార్యక్రమం చేపడదాం. దీనికి ఒక గ్రూప్ అనేది వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఒక నెల ముందు నుంచి కొంచెం మీరు. రాష్ట్రంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షులు అల్లురాజుబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్కు వైకాపా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు అల్లురాజుబాబు ఆధ్వర్యంలో బీసీ నాయకులు కలిసి కుట్టు మిషన్ శిక్షణ జరిగే అవినీతిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అల్లురాజుబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వైకాపా నగర ఉపాధ్యక్షులు చెక్కా చక్రవర్తి, నాయకులు అనుసూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళకి కుట్టు మిషన్లో దాంట్లో ట్రైనింగ్ 3,000, మిషన్ ఖరీదు 4,300, 7,300కి పూర్తి అవుతుంది. దానికి 23,000 శాంక్షన్ చేయించి 565 టెండర్లు వేస్తే 3 ఓకే చేసి 3లో నెంబర్ 1కి 5% వర్క్ ఇచ్చి అతను బయట ఉంటుంది. 2, 3 L2, L3కి 95% 23,000కి వర్క్ అప్ చెప్పారు. అయితే ఈ విషయంలోని పై 17,300 16,700 పెద్దబాబుకి, చిన్నబాబుకి, దత్తబాబుకి ఆ విధంగా స్కామ్ రెడీ చేసి బీసీ మహిళల్ని మోసం చేసే ఈ స్కామ్కి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు తీసుకొని జిల్లా వ్యాప్తంగా నిన్నంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి బీసీలందరూ ఏకకంఠంతో ఈ అన్యాయాన్ని ఖండిస్తూ దాని మీద జిల్లా కలెక్టర్ గారిని కలిసి, అయ్యా ఇది విషయం, ఈ విషయం మీద తమరు దర్యాప్తు చేసి ఇది సిల్ స్కామ్ సంబంధించింది, బీసీ కార్పొరేషన్ కాదండి, కాకపోతే బీసీ కార్పొరేషన్ నిధులు తినేసే నెపంతో స్కిల్ కార్పొరేషన్ది వీళ్ళని ఎత్తి మీద వేసుకొని కాంట్రాక్టర్కి ఒక రూమ్ తీయక్కర్లొద్దు, ఫ్యాన్ ఎక్కర్లొద్దు, మెయింటెనెన్స్ ఏమీ లేదు,
అన్నీ కూడా స్కిల్ కార్పొరేషన్ నుంచే చేస్తున్నారే. కాకపోతే ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళ అనుయాయులకి పెద్దబాబుకి చిన్నబాబుకి దోచిపెట్టే కార్యక్రమంగా మేము భావించి దాని మీద ఎంక్వైరీ చేయమని మా మహిళలకి బీసీ మహిళలకి న్యాయం చేయమని మేము ఈ రోజు కలెక్టర్ గారిని కలిగినాం. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ, త్యాగం, దేశం ఎడల అచంచల భక్తిభావం ఎప్పటికన్నా నేడు మరింత అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం ఇంద్రపాలెం గ్రామంలో అల్లూరి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా స్థానిక ఇంద్రపాలెం అల్లూరి సెంటర్లో అల్లూరి విగ్రహానికి డీవైఎఫ్ఐ సీనియర్ నాయకులు కిరణ్ కుమార్, మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకులు రాంబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. వక్తలు ప్రసంగాన్ని కొనసాగిస్తూ సీతారామరాజు కుల మతాలకు అతీతంగా తన యావత్ జీవితాన్ని త్యాగం చేసి ప్రజా విముక్తికి ప్రాణాలర్పించిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిట్టూరి విజయ్ కుమార్, మంజున్ కుమార్, చింతపల్లి ఉదయభాస్కర్, రమణ, చంద్రరావు, డీవైఎఫ్ఐ నాయకులు సాహిత్, రవితేజ, ఎస్ఎఫ్ఐ నాయకులు రోహిత్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరు సెంటర్ వద్ద డివైఎఫ్ఐ ఇంద్రపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పిలుపునిచ్చేది ఏంటంటే ఈ భారతదేశంలో యువత దేశభక్తి వైపు నడవాలని, భగత్ సింగ్, అల్లూరి వంటి మహనీయుల స్ఫూర్తితో నడవాలని, లౌకిక ప్రజాస్వామ్యం అలాగే మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేలా ఈ దేశ యువత ఎదగాలని డివైఎఫ్ఐ పిలుపునిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా యువతంతా కూడా దేశభక్తి మార్గంలో నడుస్తూ ఈ యువతంతా కూడా లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ఎదుగుతారని ఆశిస్తూ అలయన్స్ క్లబ్ కాకినాడ శర్వన్ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ ప్రెసిడెంట్ యాళ్ల రత్నారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ కొవ్వూరు మునిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రత్నారావు, మునిరెడ్డి సభ్యులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు దిలీప్ కుమార్ సిద్ధనాని, క్లబ్ సభ్యులు రవిశంకర్ పట్నాయక్, ఎడవల్లి మురళీధర్, టిఆర్ ఠాగూర్, నిమ్మకాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వారి యొక్క 102వ త్యాగ దినోత్సవం సందర్భంగా సీతారామరాజు స్మారక కళా వేదిక మరియు క్షత్రియ పరిషత్ కాకినాడ వారి యొక్క సంయుక్త నిర్వహణలో ఈ యొక్క త్యాగ దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేసినటువంటి గవర్నమెంట్ పెద్దలకు, అతిథులకు, అలాగే క్షత్రియ పరిషత్ పాలక మండలి, సీతారామరాజు స్మారక కళా వేదిక పాలక మండలికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేశభక్తుల్ని, పోరాట యోధుల్ని, త్యాగపురుషుల్ని ఎప్పుడు ఎవరు కూడా ఏ నిమిషంలో కూడా మర్చిపోవాల్సిన పని లేదు. అంటే అటువంటి రోజులు మనకు దాపురించాయి. చరిత్ర అంటే ఏమిటో తెలియదు, దేశభక్తులు అంటే ఏమిటో తెలియదు, ఎవరి వాళ్ళకి దేశానికి స్వాతంత్రం వచ్చిందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈనాటి జనరేషన్ యువత ఉంది. చరిత్రకి ప్రాధాన్యత లేకుండా చేసేశారు మొత్తం ప్రభుత్వాలు. అంచేత మేము ప్రభుత్వానికి కూడా విన్నవించేది ఏమిటంటే చరిత్రను కూడా మనకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, దానికి ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయులందరూ కూడా చరిత్ర రూపంలో మనకి పిల్లల పాఠ్యాంశాలుగా ఏర్పాటు చేసి పిల్లలకు తెలియజేసినట్టయితే రాబోయే జనరేషన్లో కూడా ఈ మహనీయులు ఎవరు ఏమిటి అనే ప్రశ్న ఉండదు. తప్పకుండా ముందుకొచ్చి ఆ ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా పరిశీలించి చరిత్రకారుల్ని మనకి రాబోయే జనరేషన్ పరిచయం చేస్తారని కూడా మేము ఈ యొక్క వేదిక నుండి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. బ్యూటీ ఇన్స్టిట్యూట్ IBHS 12వ బ్యాచ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం జరిగింది. 100% ఉత్తీర్ణత సాధించినట్లు అకాడమీ డైరెక్టర్స్ కృష్ణకుమారి, అప్పసాని, మెట్ట రాధ సరస్వతి ప్రకటించారు. IBHS స్థాపించిన ఈ 4 సంవత్సరాల్లో ఇప్పటివరకు 400 మంది విద్యార్థులు స్వయం ఉపాధి పొందినట్లు తెలిపారు. డైరెక్టర్స్ మాట్లాడుతూ అకాడమీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం చిన్న పట్టణాల్లో కూడా క్వాలిటీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అందించడం, ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధికి మరింత మెరుగైన అవకాశాలను, నైపుణ్యాలను అందించడానికి ఫీజులో రాయితీ అందిస్తుందని తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ BWSSC సర్టిఫికేట్ కోర్స్ ద్వారా బ్యాంక్ ద్వారా రుణాలు పొందేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. IBHS इंस्टीट्यूट जो है काकीनाडा में ब्यूटी हेयर के लिए फेमस है और उधर ABTC और सिडिस्को के क्लासेस चलते हैं. तो ABTC की आज बैच थी और मैं अजिता सुर्वे पूना से आई हूँ एग्जामिनर एज ए एग्ज़ाम लेने के लिए.
तो बहुत अच्छा स्टूडेंट है, सभी स्टूडेंट ने बहुत अच्छा परफॉर्मेंस किया है और राधा मैम और के मैम दोनों ने इतना अच्छा सिखाया है उनको कि मुझे लगता है कि ये इस इंडस्ट्री में बहुत अच्छा काम करेंगे। హెయిర్ సైన్సెస్ కాకినాడ భానుగుడి జంక్షన్లో ఉన్నాము. మాది 12th బ్యాచ్ ఏదైతే ఉందో ఇవాళ ఎగ్జామ్ జరిగింది, ఏబిటిసి ఎగ్జామ్. ఇది స్కిన్, హెయిర్, మేకప్ అన్ని ఫీల్డ్స్లోనూ ఎక్సెల్ చేసే సైంటిఫిక్ ప్రోగ్రామ్. మా స్టూడెంట్స్ టెక్నికల్గా ఏదైతే మన స్కిన్ పీహెచ్ స్టడీ చేసి వాళ్ళకి స్కిన్కి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో చూసి ఆ ట్రీట్మెంట్స్ చేయడానికి దోహదపరుస్తుంది ఈ కోర్స్ చేసిన స్టూడెంట్స్ బ్యూటీ థెరపీలో ఎక్సెల్ చేస్తారు. అలాగే ఇది మా 12th బ్యాచ్ అవడంతో ఇప్పటికి మేము మోర్ దెన్ 150 స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఉన్నాం. ఈ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముందుకెళ్ళి వాళ్ళు సిడెస్కో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం I wish the students a very good future. 10th మే నుంచి 12th బ్యాచ్ స్టార్ట్ చేసినాము. దీంతోపాటు ప్రొఫెషనల్ మేకప్, ప్రొఫెషనల్ హెయిర్ స్టైల్స్ అండ్ హెయిర్ కట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, అలాగే మెహందీ కోర్సెస్ అండ్ దెన్ శారీ ర్యాపింగ్, బాక్స్ ప్లేటింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసినాము. ఇవి కాకుండా సమ్మర్ క్లాసెస్ స్మాల్ మాడ్యూల్స్లో 3-4 days, 1 week, మ్యాక్సిమం 1 week వాటిల్లో స్మాల్ మాడ్యూల్స్ కూడా ఈ సమ్మర్ క్లాసెస్ స్టార్ట్ చేసినాము. మీకు డీటెయిల్స్ కావాలంటే మా నెంబరు 9494712030కి నోట్ చేసుకుని ఈ నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9494712030. సో ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. బయట దేశాలకు వెళ్ళి మనం బ్యూటీ థెరపిస్ట్గా చేయాలనుకున్న వాళ్ళకి సిడెస్కో కోర్స్ అయితే చాలా బాగుంటుంది, బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఏబిటిసి కోర్స్ అయితే ఇండియా వైడ్ మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ సర్టిఫికేట్ పనికొస్తుంది. సో ఐపీహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్లో మీరు కాన్ఫిడెంట్గా వచ్చి బ్యూటీ థెరపీ కోర్స్ అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళని నార్మల్ బ్యూటీషియన్స్ అనరు, బ్యూటీ థెరపిస్ట్లు అంటారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ బ్యూటీషియన్స్, వీఆర్ బ్యూటీ థెరపిస్ట్. అండ్ ఫస్ట్ ఏ కోర్స్కైనా సరే బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే బేసిక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బేసిక్ బాగుంటే మనం ఏదైనా సరే నెక్స్ట్ నేర్చుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. సో ఐబీహెచ్ఎస్లో మీరు కూడా కోర్స్ నేర్చుకుని బెస్ట్ బ్యూటీ థెరపిస్ట్ అవ్వాలనుకుంటే ఇంకెందుకు లేట్, త్వరగా వచ్చి ఇక్కడ జాయిన్. ఐబీహెచ్ఎస్కి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఒక మెట్టు సక్సెస్ ఎక్కుతారనే చెప్పచ్చు. అలాగే ఈరోజు మేము కూడా ఉన్నాము, ఫర్దర్గా ఇంకా చెయ్యాలనుకుంటున్నాము. బట్ ఐబీహెచ్ఎస్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. దట్టు మా వారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. 16 years నేను ఎడ్యుకేషన్ వదిలేసి ఈరోజు నేను బస్ పట్టుకుని రావాలంటే 2 monthsలో అయిపోతుందని చెప్పి నేను ఈవెన్ బస్ పాస్ కూడా తీసుకోలేదు. అలాంటిది ఈరోజు 1 year దాదాపుగా అయిపోయినా సరే నేను ఇక్కడే ఉండిపోవాలి, వెళ్ళాలని బాధ, అస్సలు వెళ్ళాలనే లేదు మాకు. బట్ ఇంక తప్పదు, కానీ కంపల్సరీ మేము సెడిస్కో కూడా చేస్తాము. ఇంత సక్సెస్ఫుల్ మేడమ్స్ మాకు చాలా బాగా ట్రైన్ చేస్తారు. కొంచెం నాలెడ్జ్ అటు ఇటుగా ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ సక్సెస్ఫుల్గా బయటకు వెళ్తారు. తర్వాత బిజినెస్ని ఎలా సక్సెస్ఫుల్గా చేసుకోవాలనేది కూడా మేము ఇక్కడ నేర్చుకుంటాము. ఎంటర్ నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, మా ఫాదరు, మా మదరే కాదు, మా పాపతో సహా. బట్ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినా మనం బయటకు వచ్చి సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలంటే మంచి ప్లాట్ఫామ్ ఉండాలి. ఇంత మంచి ఇన్స్టిట్యూట్ని మాకు ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యురాలు కొత్తపల్లి దేవి శ్రీనివాస్ దంపతులు ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టేకి వెంకటరమణరావు తెలిపారు. కాకినాడ రామారావుపేట శివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యురాలు కొత్తపల్లి దేవి శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రమణారావు సౌజన్యంతో స్వామివారి దివ్య కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపిస్తున్నట్లు చెప్పారు. ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టేకి రమణారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దంపతులు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు పాల్గొన్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలకు మా ధరణి కన్స్ట్రక్షన్ తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 8వ తారీఖు గురువారం అనగా రేపు సాయంత్రం 6:30 శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈశ్వర కళ్యాణం జరుగుతుందండి. దీనికి ధర్మకర్తల మండలి, అలాగే ఆలయ అర్చక బృందం, అలాగే మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డీసీ గారు, మా ఈఓ గారు ఎంతో సహకరిస్తున్నారండి. కనుక భక్తులందరూ ఈ
కళ్యాణంలో పాల్గొని ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కళ్యాణానికి మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి దంపతులతో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా మన వనమాడి కొండబాబు గారు, ఎమ్మెల్సీ రాజేంద్ర గారు ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారు. కావున భక్తులందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నారు. ఇన్ఛార్జ్ వీరు గారు, వారి సతీమణి దీపిక గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. ధరణి కన్స్ట్రక్షన్ అధినేత టేకి రమణారావు గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కార్యక్రమాలన్నింటికి ఆయనే పూనుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఆయన శివ కళ్యాణానికి ఉయ్యాలు కూడా మాకు బహుకరించారు. కళ్యాణంలో ఈ ఉయ్యాలను కూడా మేము ఉపయోగించుకుంటాం. ఎంపీ గారి చేతులుగా దీన్ని గుడికి అప్పచెప్తాము. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున, మా గుడి అర్చకుల తరఫున, ఈ ఉత్సవ కమిటీ తరఫున అందరూ రావాల్సిందిగా భక్తులు అందరూ కూడా వచ్చి ఈ కళ్యాణాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నారు. పిఠాపురం మండలం నరసింహపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రాయుడు గణేష్ నేతృత్వంలో పిఠాపురం విజయ ఆర్థోపెడిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ ప్రజలకు వైద్యం అందించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం మండల తెలుగుదేశం పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు సిక్మళ్ల గంగాధర్, మాజీ జెడ్పీటీసీ బర్ల అప్పారావు, రాయుడు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సింగ్పురంలో మెడికల్ క్యాంప్ పెట్టారు. చాలా సంతోషం. మంచి విలువైన మందులు, ఆయింట్మెంట్స్, ఇంజక్షన్లు అన్నీ కూడా వీరు ఉచితంగా సరఫరా చేస్తూ ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఈవేళ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు కాబట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. చాలామంది వచ్చారు. చక్కటి కార్యక్రమం. డాక్టర్ గంగాధర్ గారు ఇటువంటి ఈ గ్రామంలోనే కాకుండా నెలకు ఒక గ్రామంలో పెడితే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా విజయార్థ కేర్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేస్తారు. రమణపేట అడబల ట్రస్ట్ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యునైటెడ్ హెడ్ శ్రీనివాసరావు, వెంకట దుర్గాపతిల వివాహ దినోత్సవం పురస్కరించుకుని పేద మహిళలకు నూతన వస్త్రాలను, వృద్ధులకు భోజన ప్యాకెట్లను పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ విశ్రాంతి డీఎస్పీ దొంగ రామ సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనివాసరావు, వెంకట దుర్గావతిల వివాహ దినోత్సవాన్ని ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీనివాసరావు, వెంకట దుర్గావతి దంపతులను ఆదర్శంగా తీసుకుని వృద్ధాశ్రమాల్లో లేదా అనాథాశ్రమాల్లో పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీదేవి, లక్ష్మీ, సృజన, అడబాల రత్నప్రసాద్, శిరీష, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఓ నమస్వాయ, నిమ్మకాల వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏ మనిషి అయినా సరే పుడతాడు. ఇట్ ఈస్ షూట్ టు లివ్ అంటిల్ డెత్. చనిపోయే వరకు బ్రతకడం ఖాయం. ఎప్పుడు చనిపోతాడు అనేటువంటిది ఒక ప్రశ్న. చావు వచ్చినప్పుడు చనిపోతాడు. చావు ఎప్పుడు వస్తుంది? జీవితం అయిపోయినప్పుడు. జీవితం ఎప్పుడైపోతుంది? చావు వచ్చినప్పుడు. కానీ ఈ మధ్యకాలాన్ని ఎవరైతే సార్థకం చేసుకుంటారో, ఎవరైతే జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారో, ఎవరైతే జీవితాన్ని పండించుకుంటారో, ఎవరైతే జీవితాన్ని పులకింపజేసుకుంటారో వాళ్ళ జీవితం సార్థకమవుతుంది. అంతే. అందుకే అంటారు, ఇట్ ఈస్ నాట్ ద గేట్ టు గివ్ ద ప్రాస్పరిటీ ఫర్ ద లైఫ్. జీవితానికి అందాన్ని ఇచ్చేటిది ఆ నడక, పోజు, అందం, రంగు కాదు. ఇట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. నడక అందం కాదు, నడవడిక అందం కావాలి. కోరమండల్ ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ సంస్థ ప్లాంట్ మేనేజర్ అయిన మన శ్రీనివాసరావు, వెంకట పద్మ దుర్గావతి గారి దంపతుల పెళ్లి రోజు మరి సందర్భంగా అందరికీ ఆ దంపతులిద్దరు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి చక్కగా ప్లాంట్ కూడా అభివృద్ధి చెందాలి. అందరూ కూడా మన కాకినాడ ప్రజలందరూ కూడా సేవలు అందించాల్సి సందర్భం కోరుకుంటూ, వారి పిల్లలు కూడా చక్కగా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ మంచి ఉన్నత స్థాయికి రావాలని మీరు అందరూ కలిసి ఆశీర్వదించాలని కోరుకుంటూ మేడం గానే. దేశానికి ఉత్తమ క్రీడాకారులు తయారు చేయడంలో కోచ్ల పాత్ర ఎంతో కీలకమని, సాధారణ క్రీడాకారులను స్టేట్, నేషనల్ ప్లేయర్స్ గా తీర్చిదిద్దేందుకు వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. పెద్దాపురం మహారాణి కాలేజీలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ను
డీఎస్టీఓ శ్రీనివాస్ కుమార్ పరిశీలించారు. వరల్డ్ అథ్లెటిక్ డేను పురస్కరించుకుని క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా డీఎస్టీఓ శ్రీనివాస్ కుమార్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్లో ముఖ్య అతిథులుగా పాల్గొని అండర్ 12, 14, 16 క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల విజేతలకు అతిథులు తలాటం హరీష్, శ్రీనివాస్ కుమార్లు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కోచింగ్ వివరాలను శ్రీనివాస్ కుమార్, తలాటం హరీష్, శ్రీనివాస్ కుమార్లు వెల్లడించారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని రిజిస్ట్రేషన్ క్యాంపులో పెట్టడం జరిగింది. అలాగే ఈ మన పెద్దాపురం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా సమ్మర్ కోచింగ్ క్యాంపులకి అది కూడా కంబైన్డ్గా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వరల్డ్ అథ్లెటిక్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ చాలామంది అథ్లెట్లు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మెడల్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వరల్డ్ అథ్లెటిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అథ్లెటిక్స్ అనేది భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయిలో, ఎందుకంటే నీరజ్ చోప్రా నుంచి మనకి అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. మనకి భవిష్యత్తులో కూడా భారతదేశానికి మంచి అథ్లెటిక్స్కి మంచి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ మరొకసారి వరల్డ్ అథ్లెటిక్స్ డే శుభాకాంక్షలు. వరల్డ్ అథ్లెటిక్స్ డే శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా మా డీఎస్టీ శ్రీనివాసరావు గారికి, మన సుబ్రహ్మణ్యం గారికి. ఈరోజు ఇంత హార్డ్గా ఉన్న మన పిల్లలు రన్నింగ్ 100 మీటర్స్ అండర్ 12, అండర్ 14, అండర్ 16 పెట్టారండి. ఇందులో కూడా బాయ్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళకి పౌష్టికాహారంతో పాటు వీళ్ళకి ఇంకా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మన డీఎస్టీ శ్రీనివాసరావు గారు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళ షూస్ కానీ వాళ్ళ టీషర్ట్స్ కానీ అవన్నీ కూడా సార్ అన్ని కొన్ని ప్రమోట్ ఇంకా ఇద్దాం అనుకుంటున్నారు. ఈ అథ్లెటిక్స్ రోజున ఇంకా మంచి అథ్లెటిక్స్ మన ఇండియాలో మంచిగా వచ్చి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలన్నదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. 1 month స్కిల్స్ చక్కగా నేర్చుకోండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. తర్వాత మిమ్మల్ని ఈ 1 month అయిపోయిన తర్వాత వదిలేయం. మేము కంటిన్యూగా మీతో షెడ్యూల్స్ అవి చేస్తుంటాం. మీతో మీ కాంటాక్ట్లో ఉండి, మీరు కూడా మాతో కాంటాక్ట్లో ఉండి షెడ్యూల్స్ అయ్యి ఎప్పటికప్పుడే మీరు తెలుసుకొని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మనకి ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో మెడల్ కొట్టాలని, ఏదో స్టేట్లోనూ జిల్లాలోనూ కొట్టడం కాదు, ఇండియాలో మెడల్స్ కొట్టాలి. ఆ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. మీకు ఎన్ని ఫెసిలిటీస్ కావాలంటే అన్నీ ప్రొవైడ్ చేస్తాం. మాకు డోనర్స్ ఉన్నారు. మనకి మీరు చేయండి, మాకు చాలా ఎంకరేజ్ చేశారు. మీరు చేయండి అని ముందుకు వచ్చి ఎంతమందిగానే మీరు చేయండి, చాలా మంచి ప్రోగ్రామ్ అని దాతలు మనకి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన డిఎస్డిఓ గారికి, అదేవిధంగా హరీష్ గారికి కూడా నా సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఎస్పీసీఏలో చేపట్టిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. మహిళలు స్వశక్తితో ఎదగాలి. కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప. కాకినాడలో ఘనంగా మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ. చేరువ కార్యక్రమం ద్వారా ప్రజలతో సత్సంబంధాల మెరుగుకు చర్యలు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.